రష్యాలోని సెయింట్ పీటర్బర్గ్స్లో జరిగిన గ్లోబల్ లాజిస్టిక్స్లో కొత్త అవకాశాలు ఆర్కిటెక్ట్లో లాజిస్టిక్స్ రూపురేఖలు అనే అంతర్జాతీయ సదస్సులో మంత్రి నారా లోకేష్ కీలక ప్రసంగం చేశారు. సుయాజ్ కాల్వ మార్గంలో పోలిస్తే కనుక ఆర్కిటెక్ ఉత్తర సముద్ర మార్గం ఆసియా యూరప్ మధ్య దూరాన్ని సుమారు 40% వరకు తగ్గిస్తుందని ఆయన తెలియజేశారు. దీంతో ప్రయాణ సమయం భారీగా తగ్గడమే కాకుండా ఇంధన ఖర్చులు కూడా గణనీయంగా తగ్గుతాయని, ఇది భారత్కు పెద్ద ఆర్థిక లాభంగా మారుతుందంటూ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సముద్ర తీర ప్రాధాన్యాన్ని వివరించిన మంత్రి లోకేష్ రాష్ట్రానికి 1050 కిలోమీటర్లకు పైగా పొడవైన తీర ప్రాంతం ఉందంటూ కూడా చెప్పారు. ఇప్పటికే 6 పోర్టులు పనిచేస్తుండగా మరిన్ని ప్రధాన పోర్టులు కూడా నిర్మాణ దశలో ఉన్నాయంటూ తెలియజేశారు. చెన్నై వ్లాడివోస్టాక్ సముద్ర కారిడార్ ద్వారా ఏర్పడిన అనుసంధానం వల్ల ఆంధ్రప్రదేశ్కు ఈ కొత్త ఆర్కిటెక్ మార్గాన్ని సహజమైన దక్షిణ ప్రవేశ ద్వారంగా మారుతుందని ఆయన చెప్పారు. ఎరువులు, ముడి చమురు, ఎల్ఎన్జీ అలాగే కీలక ఖనిజాల రవాణాలో ఈ మార్గం గణనీయమైనటువంటి మార్పులు తీసుకురాగలదంటూ మంత్రి లోకేష్ అభిప్రాయపడ్డారు. సుయాజ్ కాల్వ ఎర్ర సముద్రంలో ఇటీవల చోటు చేసుకున్న అంతరాయాల ప్రత్యామ్నాయ మార్గాల అవసరాన్ని చూపిస్తున్నాయంటూ తెలియజేశారు. ఆర్కిటెక్ మార్గం ప్రస్తుతం సంవత్సరంలో కొన్ని నెలల పాటు మాత్రమే పూర్తిగా అందుబాటులో ఉన్నప్పటికీ రష్యా ఐస్ బ్రేకర్ సామర్థ్యాన్ని పెంచుతూ ఏడాది పొడవునా రవాణా సాధ్యమయ్యేలా చర్యలు తీసుకుంటోందని లోకేష్ తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ మౌలిక వసతుల్లో పెట్టుబడులు పెడుతూ ఈ కొత్త గ్లోబల్ మార్గంలో భాగస్వామ్యం అవుతుందని మంత్రి స్పష్టం చేశారు.